వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొనసాగాలంటే అవమానాలను భరించాలని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆయన తానా అంటే తందానా అనాలని సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తనను చంపుతామని బెదిరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన ఏ పార్టీలో చేరతారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాకుంటే చంద్రబాబు నాయుడు ముందు ఒక ప్రతిపాదన పెట్టి ఈ ఒక్క పని చేసి పెట్టండి అంటూ రాధాకృష్ణ ఒక కోరిక కోరారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత 1-2 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన రాధాకృష్ణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా అంశంపైనే మాట్లాడిన ఆయన టీడీపీలో చేరుతున్నారు అనే ప్రచారంపైన చాలా ఆవేశంగా స్పందించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీలో చేరమని ఆహ్వానిస్తే ఇష్టమొచ్చినట్టు దాడులు ప్రతిదాడులు చేస్తూ నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇక వంగవీటి మోహన రంగాను ఇష్టపడుతున్నవారు, ఆయనను అభిమానించేవారు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. వాళ్లంతా నా వాళ్ళు, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక రాధా అనే వ్యక్తికి పదవి ముఖ్యం కాదు, నా తండ్రి ఆశయ సాధనే నాకు ముఖ్యం అని చాలా ఆవేశంగా మాట్లాడిన రాధాకృష్ణ తన తండ్రి ఆశయం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా నేడు వైసీపీని వీడాను అని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం అంటూ విజయవాడ నగరంలో కొన్ని వేల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాను అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సవరించి పెద్ద మనిషిగా ఆలోచించి భావావేశాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆయన కోరారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటే వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారని ఆయన అన్నారు. ఇక పెద్ద కొడుకును కొట్టి చిన్న కొడుకు అనుకోండి, ప్రజలకు ఈ మేలు చేసి పెట్టండి అంటూ చంద్రబాబును విజ్ఞప్తి చేశారు వంగవీటి రాధాకృష్ణ. ఇక తన కోరికపై అన్యదా భావించవద్దని, ప్రజా జీవితం కొనసాగిస్తాను అని చెప్పుకొచ్చారు. అంతేకాదు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలలో రంగా అభిమానులు ఉన్నారని చెప్పిన రాధ తనను చంపేస్తాను అని సోషల్ మీడియాలో బెదిరించడం సరైన పని కాదన్నారు. ఎవరి దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. రంగా అంటే ఒక వ్యక్తి కాదని, రంగా అంటే ఒక వ్యవస్థ అని, ఆ వ్యవస్థను బతికించాలని ఆయన అన్నారు. ఆంక్షలు లేని ప్రజా జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటున్నానని, ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వని వైసీపీలో ఉండడం వ్యర్థమని ఆయన అన్నారు. ఇక జగన్ తీరు ఏ విధంగా ఉంటుందో వైసీపీలో ఉన్న ప్రతి నేతకు తెలుసని, తాను చెప్పిన మాట వాస్తవమని చెప్పిన వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో ఉంటే ఏమీ సాధించలేం అన్న భయంతోనే చివరకు ఆ పార్టీ నుండి బయటకు వచ్చాను అని తేల్చి చెప్పారు. జగన్ ముందు ఎవరు నోరెత్తే పరిస్థితి లేదని, అవమానాలను సహిస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకొని వైసీపీలో కొనసాగాలని, ఇక ఆ పని చెయ్యలేక ప్రజా జీవితాన్ని కొనసాగించాలని బయటకు వచ్చానని వంగవీటి రాధ పేర్కొన్నారు. ఇక ఎన్ని మాట్లాడినా రాధ తాను టీడీపీలో చేరుతున్నారా అనే మాట మాత్రం సమాధానం దాటవేశారు. తాను ఏ పార్టీలో చేరుతున్నది ప్రకటించకుండానే సమావేశం నుండి వెళ్లిపోయారు రాధ. మొత్తానికి రాధ మాట్లాడిన అంశాలను గమనిస్తే, చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్న విధానం చూస్తే రాధ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఆయన టీడీపీలో చేరడానికి సంసిద్ధంగానే ఉన్నారని అర్థమవుతుంది. ఇక రాధ టీడీపీలో చేరడంపై ఎప్పటికీ క్లారిటీ ఇస్తారో గాని, విజయవాడ రాజకీయాల్లో మాత్రం రాధ నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.